రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్లో అనంత పద్మనాభ స్వామి ఆలయ భూమి కబ్జాకి యత్నించారు. 523 సర్వే నెంబర్లో గల 2000 గజాల స్థలాన్ని కబ్జా చేసే యత్నంలో వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కబ్జాకి యత్నించిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గత 20 సంవత్సరాల క్రితం జీవో నెంబర్ 166 ప్రకారమే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిందంటూ కబ్జాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి తహసీల్దార్తో కుమ్మక్కై నకిలీ పత్రాలను సృష్టించారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సర్వే నెంబర్ 523లో గల భూమి దేవాదాయ శాఖకు చెందిన భూమి అని, ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదంటూ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు గేట్ నిర్మాణం చేసినటువంటిది మళ్ళీ తొలగించేసి కాంపౌండ్ నిర్మాణం చేస్తాము. తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుచున్నాము. ఇలాంటి అత్తాపూర్, హైదర్గూడలో చాలా వరకు అక్కడక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్లలో ఇంకా బిల్డింగ్లు కడుతున్నారు. వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోగలరు? వాటిపైన కూడా నోటీసులు అయితే ఇస్తున్నాము. ఇంకోటి అయితే ఓఏ కేసులు కూడా వేయడానికి ఫైల్ చేస్తూనే ఉన్నాం. ఓఏ కేసులు కూడా పెండింగ్ ఏం లేవు, అన్ని దాంట్లో ఓఏ కేసులు వేసాము. ఇప్పటివరకు ఎన్ని కేసులు చేశారు? అట్లా దాదాపు చాలా వరకు 150 వరకు పైన ఉన్నాయి. ఎన్ని సీజ్ చేశారు? అందులో అన్ని సీజ్ చేసింది ఏం లేదు. మనం కోర్టులో ఓఏ కేసులు ఉన్నాయి కాబట్టి అవి రావాలి కాబట్టి ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీజ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు అది ఎన్ని రోజులకు వస్తుందంటే ట్రిబ్యునల్ దాంట్లో కొంత టైం పడుతుంది.